హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ చేసి. ఎక్కువ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నాం గానీ, యూట్యూబ్‌లో వీడియోస్ చాలా వరకు చేయట్లేదనమాట. 1 మంత్ అయిపోయింది యూట్యూబ్‌లో వీడియో చేయక. అండ్ ఈ వీడియోలో ఫేస్ క్యామ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా గానీ, టైం సరిపోక ఓన్లీ వాయిస్ ఓవర్‌తో కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ నుంచి ఫేస్ క్యామ్ చేస్తా. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇలాంటి ఎఫెక్ట్స్ గానీ, ఇవన్నీ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. చాలా చాలా కొత్త ఎఫెక్ట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మెయిన్ ఏంటంటే, మీరు కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో చేసి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మోటివేట్‌గా ఫీల్ అయ్యి ఇంకా కొత్త కొత్త ఎఫెక్ట్స్ మీ ముందుకు తెస్తా. ఓకే, ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఈ వీడియోలో నేను ఈ ఎఫెక్ట్‌ని ఎలా క్రియేట్ చేశాననేది మీకు చెప్తా. ఈ ఎఫెక్ట్ మీరు ఎక్కువగా వెడ్డింగ్ వీడియోస్‌లో గానీ, వెడ్డింగ్ టీజర్స్‌లో గానీ లేదా ఎంగేజ్‌మెంట్ వీడియోస్‌లో ఈ ఎఫెక్ట్ యాడ్ చేశారనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంటది వీడియో అనేది. మీరు ఆల్రెడీ చూడొచ్చు ప్రివ్యూ ఇక్కడ నేను ప్లే చేస్తున్నా కదా! ఈ విధంగా మీరు ఎలా చేసుకోవాలనేది డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఈ ఎఫెక్ట్ చూసినప్పుడు మీకు ఎక్కువ ప్రాసెస్ అనిపించొచ్చు కానీ నేను చాలా సింపుల్ వేలో చెప్తా. డీటెయిల్డ్‌గా వినండి. వీడియో కూడా ఎక్కువ లెంత్ ఏం రాదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. గైస్, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎలా చేశానో చూపిస్తే చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ సీక్వెన్స్ అయితే తీసుకున్నాను. ఇలా సీక్వెన్స్ సెట్టింగ్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. ఇక్కడ నేను 1920 అండ్ 180 యూట్యూబ్ రేషియోలో నేను సీక్వెన్స్ తీసుకున్నా. 30 ఫ్రేమ్స్ పెట్టుకున్నా అండ్ ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఇది మన సీక్వెన్స్ అనమాట. ఆల్రెడీ ప్రీమియర్ ప్రో గురించి మీకు ఫుల్ టచ్ ఉంటే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రో ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలని అనుకుంటే మన వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేసాం. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. అండ్ ఆ వీడియో ఎడిటింగ్ కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద మా టీమ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని తర్వాత మీరు కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది మీరు వెడ్డింగ్ వీడియోస్‌లో ఎక్కువగా చేయొచ్చు. దానికోసం నేను చెప్తున్నా. ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ఒక బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇప్పుడు ఆ సాంగ్ ఉంది కదా! హిట్ మూవీలో సాంగ్, అందులోనిదే ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా నేను ఇప్పుడు ఫస్ట్ ఇలా జూమ్ చేసుకుంటున్నా. ఆ లోగో అనేది మనకు కనిపించకూడదు. ఇలా ఈ విధంగా నేను సెట్ చేసుకున్నా. ఫస్ట్ ప్రాసెస్ చేయవలసింది ఇదనమాట. ఇక్కడ మీరు వీడియో అయినా తీసుకోవచ్చు లేదా బ్యాక్‌గ్రౌండ్ ఇలా నాలా ఫోటో అయినా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను దీనికి ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి వచ్చి బ్లర్ అని సెట్ చేసి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. ఈ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకి వచ్చి బ్లర్ యొక్క వాల్యూ నేను ఒక 20% పెట్టుకుంటున్నా. ఓకే, మీరు వీడియోలో డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక స్నో ఎఫెక్ట్ లాంటిది వస్తదనమాట ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈ ఫోటో మీద. ఆ ఓవర్‌లేని ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ ఆ ఓవర్‌లే నేను స్టోరీ బ్లాక్స్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. స్టోరీ బ్లాక్స్ వెబ్‌సైట్‌లో మీకు అలాంటి ఓవర్‌లేస్ చాలా ఉంటాయన్నమాట. కాకపోతే అది పెయిడ్. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! ఈ ఓవర్‌లేని నేను ఇక్కడ దీని మీద యాడ్ చేసుకున్నా. అండ్ మిగతా పార్ట్ కట్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కట్ చేసే ప్రాసెస్ ఇదంతా మీకు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండొచ్చు. బట్ మీకు ప్రీమియర్ ప్రో వస్తే ఇదంతా ఈజీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒపాసిటీ దగ్గర స్క్రీన్‌లో పెట్టుకుంటున్నా. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ ఓవర్‌లో ఏదైతే ఉందో అది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దీని యొక్క ఒపాసిటీ ఒక 30% పెట్టుకుంటున్నా. లైట్‌గా కనిపించేటట్టు జస్ట్. ఎక్కువ డిస్టర్బెన్స్‌లా అనిపించకూడదనమాట. ఓకే, ఇప్పుడు చూసారా? మనం ఇలా బ్యాక్‌గ్రౌండ్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెస్టెడ్ సీక్వెన్స్ చేసుకోవాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా నాయిస్ ఎక్కువొస్తే కొంచెం పట్టించుకోకండి ఎక్కువ. నేను మార్నింగ్ టైమ్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి కొంచెం నాయిస్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలంటే గ్రీన్ స్క్రీన్ రింగ్‌ది ఇస్తా అనమాట. కింద డిస్క్రిప్షన్‌లో మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవ్ లింక్ ఇస్తాను. ఇది గ్రీన్ స్క్రీన్ రింగ్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంటది. ఇది మీకు డ్రైవ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ మీద క్లిక్ చేయండి. ఇక డైరెక్ట్‌గా మీకు ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఓపెన్ అవుద్దనమాట. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టచ్ లేకపోయినా నేను ఇక్కడ సింపుల్‌గా చెప్తా. మీరు ఎక్కువ కంగారు పడొద్దు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఓపెన్ అయిన తర్వాత వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ రోటో బ్రష్ టూల్ తీసుకోండి. తీసుకొని కంట్రోల్‌ని హోల్డ్ చేయండి. కీబోర్డ్‌లో కంట్రోల్‌ని హోల్డ్ చేసి ఇలా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇది ఎలా ఇంక్రీజ్ చేస్తారంటే కీబోర్డ్‌లో కంట్రోల్‌ని హోల్డ్ చేసి మౌస్‌ని ఇలా పక్కకనండి. బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్‌గా రింగ్ వరకు సెట్ చేసుకోండి. జస్ట్ ఒకసారి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు చుట్టూ సర్కిల్ ఆ రింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్‌లో మీకు మొత్తం బ్లూ కలర్ లైన్ అనేది హైలైట్ అయింది కదా! ఇప్పుడు హెచ్ క్లిక్ చేయండి. హ్యాండ్ టూల్ వస్తది. ఇది కూడా కొంచెం సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సైజ్ తగ్గించండి. మీకు ఆల్రెడీ ఆఫ్టర్ ఎఫెక్ట్ టచ్ ఉంటే ఇదంతా మీకు ఆల్రెడీ
అర్థమైపోతుంది నేనేం చేస్తున్నాననేది. ఓకే. ఇప్పుడు ఇది గూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఈ పైన ఆ స్టోన్ గూడా ఎడ్జెస్ మొత్తం చూసుకోండి ప్రాపర్‌గా సెలెక్ట్ అయిందా లేదా అనేది. ఓకే. ఇప్పుడు ఇక్కడంతా ప్రాపర్‌గా సెలెక్ట్ అయింది గానీ మనకి ఇవి గూడా మనకి సెలెక్ట్ అవ్వాలనమాట. అప్పుడు దానికోసం ఏం చేస్తారు? కీబోర్డ్‌లో ఆల్ట్ క్లిక్ చేయండి. ఫస్ట్ బ్రష్ సైజ్ చిన్నది చేసుకొని కంప్లీట్. కీబోర్డ్‌లో ఆల్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఈ లోపలున్న పార్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా మీరు చేయండి. నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా టైం తీసుకొని చాలా కేర్‌ఫుల్‌గా చేశాననమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసాక మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కొంతసేపు అయితే ఇలా ఫ్రీజ్ అవుతుందనమాట. అంటే మొత్తం ఆటోమేటిక్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తది సెలెక్ట్ చేసుకొని. జస్ట్ లోపల గ్రీన్ పార్ట్ మాత్రమే ఉంటదనమాట. నేను ఇది ఫాస్ట్‌గా మీకు చేసి చూపించడానికి కోసం నేను ఇలా జస్ట్ కొంతవరకు సెలెక్ట్ చేసుకొని ప్రాపర్‌గా సెలెక్ట్ అవ్వకపోయినా మీకు ఫ్రీజ్ చేసి చూపిస్తున్నాననమాట. మీరు మాత్రం కేర్‌ఫుల్‌గా కంప్లీట్ జూమ్ చేసుకొని ప్రాపర్‌గా కట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయ్యాక మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? డైరెక్ట్‌గా ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓన్లీ గ్రీన్ స్క్రీన్ లోపల మాత్రమే ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడ కూడా లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్‌లో మీకు కనిపిస్తున్నాయి చూసారా? ఎందుకంటే ఇక్కడ కూడా కట్ అయిపోయింది. ఎందుకంటే నేను ప్రాపర్‌గా కట్ చేయలేదనమాట. ఇది చాలా సార్లు రికార్డ్ చేశాను వీడియో. 2, 3 సార్లు పవర్ కట్ అయింది. అందుకే ఇంకా ఫాస్ట్‌గా చూపిస్తున్నాననమాట. మాకు ఇక్కడ ఫుల్ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మీరేం చేస్తారంటే ఈ 2 కలిపి నెస్టెడ్ సీక్వెన్స్ చేసుకోండి. ఓకేనా? నెస్టెడ్ సీక్వెన్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పై ట్రాక్‌లోకి తెండి. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియో క్లిప్స్ ఏవి యాడ్ చేసుకుంటారో అవి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో నేను కొన్ని క్లిప్స్ తీసుకుంటున్నాననమాట. ఒక క్లిప్ మీకు యాడ్ చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్ దాన్ని బట్టి మీకు మిగతా క్లిప్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కరెక్ట్‌గా ఈ క్లిప్ తీసుకుంటున్నా. ఈ క్లిప్‌ని ఇక్కడ యాడ్ చేశా. యాడ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ పై లేయర్ ఇది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకొచ్చి అల్ట్రా కీ అని సెర్చ్ చేస్తాను. ఇది మనకి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి ప్రీమియర్ ప్రోలో యూజ్ చేసే ఎఫెక్ట్ అనమాట. దీన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకి వచ్చి ఈ పిక్కర్ టూల్ తీసుకొని ఇక్కడ గ్రీన్ కలర్‌లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఆ గ్రీన్ కలర్ అనేది పోయింది అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు దీన్ని కరెక్ట్‌గా వీడియోని ఇలా ఈ విధంగా సెట్ చేసుకోండి. అంటే కరెక్ట్‌గా సెంటర్‌లో ఉండేటట్టు అనమాట. ఇలా ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి చూపిస్తే చూడండి. ఇలా ఉంటదనమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ రింగ్ ఇక్కడ ఫ్లిప్ అవుతుంది కదా! ఇక్కడి నుంచి మీరు ఇంకొక క్లిప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇక్కడి నుంచి ఇంకో క్లిప్ ఇలా ఒక 3 క్లిప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ దీన్ని కొంచెం లాంగ్ చేద్దాం అనుకున్నా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని డబుల్ క్లిక్ తీసుకొని ఇదనమాట ప్రాసెస్. అయితే మీరు ఇక్కడ ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ఇలా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేటప్పుడు ఈ వీడియో క్లిప్ యొక్క బాక్స్ లాగా వచ్చేస్తాయి అనమాట కొన్ని ఎడ్జెస్ అనేవి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒపాసిటీ దగ్గర ఎలిప్స్ మాస్క్ తీసుకోండి. ఎలిప్స్ మాస్క్ తీసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఇలా కొంచెం మాస్క్ చేసుకోండి. అప్పుడు మీకు ఫెదర్ని ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ ఎడ్జెస్ అనేవి కూడా ఉండవన్నమాట. ఈ వీడియో యొక్క ఎడ్జెస్ కూడా మీకు కనిపించకుండా ప్రాపర్‌గా ఉంటది. ఇలా మనం ఈ ఎఫెక్ట్‌ని సింపుల్‌గా క్రియేట్ చేయొచ్చనమాట. అండ్ నేను నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వీడియో మనం ఏదైతే యాడ్ చేసామో దాన్ని నేను కొంచెం జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేశాననమాట. కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి. దానివల్ల మీకు కొంచెం మూవింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఇలా నేను చాలా సింపుల్‌గా ఈ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేశాను. అండ్ మీరు దీనికి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. అండ్ ఈ ఎఫెక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. అండ్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ. బై.